ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తల్లా కాబట్టే నీ బిడ్డలు మందిరానికి వెళ్తల్లా. ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేయటల్లా కాబట్టే నీ పిల్లలు ప్రార్థన చేయటల్లా. ఈరోజు నువ్వు ఇంట్లో నీ నోరు కుదురుగా ఉండడంలా కాబట్టే నీ బిడ్డల నోరు కుదురుగా ఉంటల్లా. ఈరోజు నువ్వు నోరు విప్పావంటే పచ్చి అబద్ధాలు కాబట్టే నీ పిల్లలు అబద్ధం చెప్తున్నారు. నీ కాలు కుదురుగా ఉండడం లేదు కాబట్టి నీ పిల్లల కాలు కుదురుగా ఉండడం లేదు. ఈరోజు నీ పిల్లల నోరు కుదురుగా ఉండకపోయినా, కాలు కుదురుగా ఉండకపోయినా, కళ్ళు కుదురుగా ఉండకపోయినా కారణం తెలుసా? కన్న తండ్రివైన నువ్వే సరిగా లేకపోతే, కన్న తల్లివైన నువ్వే సరిగా ఉండకపోతే ఎలా నీ పిల్లలు కుదురుగా ఉంటారు? యెహోషువ అంటున్నాడు, నేను ఈరోజు ప్రతి తండ్రి చెప్పాలి, ఈరోజు ప్రతి తల్లి చెప్పాలి ఏమని? నేను యెహోవాను సేవిస్తాను, నేను యెహోవా కొరకు జీవిస్తాను, నేను యెహోవా సాక్షిగా జీవిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రభు బిడ్డగా జీవిస్తాను అని నువ్వు చెబితేనే నీ పిల్లలు నీ వలె జీవించే ప్రయత్నం చేస్తారు.